షలోం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఫర్ బై వన్ సాక్రిఫైస్ హీ హాజ్ మేడ్ పర్ఫెక్ట్ ఫర్ ఎవర్ దోస్ హూ ఆర్ బీయింగ్ మేడ్ హోలీ. పరిపూర్ణత్వమునకు నిలువెత్తు రూపం మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయనలో పరిపూర్ణ జీవం ఉంది. ఆయన చూపిన మార్గం పరిపూర్ణమైనది. అన్నిటికీ మించి ద పర్ఫెక్ట్ లవ్ ఈజ్ జీసస్. దేవాది దేవుడే నరావతారిగా జన్మించి మన కొరకు ప్రాణమును సైతం త్యాగపూరితంగా సమర్పించిన దేవుడు. పరిపూర్ణ ప్రేమ ఎటువంటి లోతుకైనా ఎలాంటి తీరాలకు చేరటానికైనా వెనుకాడదు. పరిశుద్ధుడైన పరమ పవిత్రుడైన దైవాది దేవుడు సర్వ మానవాళిని పాప విముక్తులను గావించడానికి మానవ మాతృనిగా ఈ భూలోకమే తెంచి తనను తాను బలిగా అర్పించుకున్నారు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయుల వారు ధర్మశాస్త్రం కింద ఉన్నవారు పాపం చేసిన ప్రతిసారి వచ్చి కోడెలను, మేకలను, ధనధాన్యాదులను వారి పాప పరిధిని బట్టి అర్పణలు చేసేవారు. కానీ అర్పణ ఆ సమయానికి మాత్రమే. తిరిగి మరలా పాపం చేస్తే మరలా పాప పరిహారార్థ బలి అర్పించవలసి వచ్చేది. అయితే వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డామని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఈ ఒక్క అర్పణ చేత మనము సదాకాలమునకు సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడ్డాం. వీఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. ప్రియమైన మా పరలోకపు తండ్రి, సంపూర్ణుడా, నిత్యుడు వగు తండ్రి, వందనాలు ప్రభువా. అయోగ్యులము, పాపులము, మీ ప్రేమకు అనర్హులమైనటువంటి మమ్ములను మీ నిత్య ప్రేమ చేత సదాకాలమునకు సంపూర్ణులుగా చేసినందుకు వందనాలు. యేసయ్య నామంలో సమర్పించుకొని నిత్య ప్రేమను పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.